నేను ఆన్లైన్లో ఒక 2 వీడియోస్ చూశాను. ఆ 2 వీడియోస్ నా మనసుని కదిలించి కదిలించి కదిలించేసినాయి. అది చూసి కొత్తలాడిపోయింది అనమాట నా మనసు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ వీడియో. ఓకే, మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు కదా, జాగ్రత్తగా చూసుకోండి. నా కొడుకులు ఫోన్లు పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు అనేది. ఒక వీడియో నేను చూసిన వీడియోలో ఏం జరిగింది అని అంటే, వాళ్ళ అమ్మ ఇక్కడే కూర్చుని ఒక బట్టల కొట్లో బట్టలు ఏదో బేరం ఆడుతా ఉంది ఆమె. ఈ పిల్లోడికి కనీసం 9-10 సంవత్సరాల లోపలనే ఉంటాడు. ఈడు కూర్చుని మొత్తం నీలి చిత్రాలు మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు, అసలు మొత్తం కళ్ళు మొత్తం అతికించేసి. అండ్ ట్రైన్ లో కింద అంతా స్టూడెంట్స్ కూర్చుని ఉన్నారు. ఒకడు పైన బర్త్ లో కూర్చుని మొత్తం నీలి చిత్రాలు చూస్తున్నాడు అనమాట, పబ్లిక్ ప్లేస్ లో కూడా. సో ఈ 2 వీడియోస్ నన్ను కొంచెం గట్టిగా కదిలించాయి. సో ఈ 2 వీడియోస్ వలన మనం ఎంతో కొంచెం సమాజంలో బాధ్యత తీసుకుని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ బాధ్యత నెరవేరుద్దాం అని చెప్పి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, మీ ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నా కొడుకులు చిన్న చిన్న పిల్లలు అప్పుడే నీలి చిత్రాలు, బ్లూ చిత్రాలు చూసేస్తున్నారు. సో ఆ జాగ్రత్త చెప్దాము అని చెప్పేసి వచ్చాను. అండ్ ఎట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్స్ లో చాలా మంది యాంగ్జైటీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అంటే విపరీతంగా సోషల్ మీడియాని ఓవర్గా వాడటం వలన వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో యాంగ్జైటీ, భయం, అంటే అందరూ ఏయో నగలేసుకునో, చీరలు కట్టుకునో, లేకపోతే వంటలు చేసో ఏదో సంపాదించేస్తున్నారు, ఏదో తినేస్తున్నారు. అందరూ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇలా ఉండిపోయాను, బాబోయ్ నాకు ఇదేంటి సోషల్ మీడియాలో చూస్తే విడాకుళ్ళు అయిపోతున్నాయి, ప్లస్ మళ్ళీనేమో కొంతమంది అస్తమాటు ఏదో టూర్లు వెళ్ళిపోతున్నారు, నాకేంటి సరైన బట్టలు లేవు, నాకేంటి సరైన జీవితం లేదు, నాకేంటి అందమైన మొగుడు లేడు, నాకేంటి ఇలాంటిది లేదు అలాంటిది లేదు అని లేడీస్ కి విపరీతంగా పిచ్చి కోరికలు మొదలైపోయాయి. సో అందుకని ఇది మన సంస్కృతి ఏం నేర్పింది? ఓర్పు, ఓపిక, అండ్ ఆల్సో సహనం, అండ్ భర్తల మీద గౌరవం, ఇవన్నీ మన సమాజం మనకు నేర్పిస్తే, మన సోషల్ మీడియాని చూసి ఓవర్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి భర్తకు టార్చర్లు ఇవ్వడం, ఇవన్నీ గొడవలు ఎక్కువైపోయినాయి. సో ప్లీజ్ అలా చేయొద్దు ఆడపిల్లలు, ప్లీజ్. మన భర్తల్ని మనం ప్రేమించుకోవాలి. నాకు భర్త లేడనుకోండి. సో యాంగ్జైటీ ఎక్కువగా వస్తుంది, డిప్రెషన్ ఎక్కువగా వస్తుంది. శృతి మించి బ్రెయిన్కి వర్క్ పెట్టకండి, శృతి మించి రీల్స్ చూడకండి, శృతి మించి సోషల్ మీడియా చూడకండి. సోషల్ మీడియాలో కోర్సులు చేయండి చక్కగా, అండ్ ఆల్సో ఇన్స్పైరింగ్ వీడియోస్ చూడండి. అండ్ మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకునేలాగా, మోటివేట్ చేసుకునేలాగా ఒక గంటన్నర ఎక్కువగా చూస్తే మోటివేషనల్ వీడియోస్ కూడా చిరాగ్గా అనిపిస్తాయి. మనం బాడీ వర్క్ రెస్పాండ్ అవ్వదు, మనసు రెస్పాండ్ అవ్వదు. సో యూత్ చెడిపోతుంది. మన ఇంట్లో మనం చక్క పెట్టుకుంటే యూత్ అంటే ఎక్కడి నుంచో ఆకాశంలోంచి రాలరు కదా, మన ఇళ్లలోనే కదా ఉంటారు. సో ఏం చేస్తున్నారు అనేది ఒక ఐ పెట్టండి వాళ్ళ మీద. మన దాకా వచ్చేసరికి మంచిగానే ఉంటారు, బయటికి వెళ్ళేసరికి వాళ్ళ బిహేవియర్స్ చేంజ్ అయిపోతున్నాయి. పాపం ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు. సో పిల్లలు అసలు ఎంత పెంకిల్లాగా తయారయ్యారంటే, తల్లిదండ్రులు చెప్పేదానికన్నా సోషల్ మీడియాని చూసి ఎక్కువ నేర్చేసుకుంటున్నారు, ఎక్కువ రెస్పాండ్ అయిపోతున్నారు వీళ్ళు. నేను టెన్షన్ పడటమే కానీ ప్రపంచంలో ఈ టెన్షన్ మీ తల్లిదండ్రులకు ఉందా లేదా, ఈ బాధ్యత ప్లీజ్ చూడండి అండి బాబు. నేను ఒకటే చెప్తున్నాను, కంపారిజన్ చేసుకోకండి. వాళ్ళ వంటింట్లో ఈ వస్తువు ఉంది, వాళ్ళ వంటింట్లో ఈ కైండ్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఉంది, నాకు అలాంటిది కావాలి, ఆవిడ ఆ చీర కట్టుకుంది, నాకు కూడా ఇలాంటిది కొనండి అని చెప్పి హస్బెండ్ మీద టార్చర్లు కూడా ఎక్కువైనాయి అని ఈ మధ్యకాలంలో సర్వేల్లో తేలింది. కాబట్టి మన భర్త లేని నన్ను అడగండి భర్త విలువ ఏంటి అనేది. ఉన్న భర్తల్ని ఎందుకు వాళ్ళని టార్చర్ పెట్టి మీరు ఇలా చేసుకుంటున్నారు? భర్త లేకపోతే ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉంటుందో జీవితం మీకు ఏం తెలుసు? భర్త లేని నాకు తెలుసు. ఆల్మోస్ట్ 200కి తగ్గకోకుండా మన వాళ్ళు రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తున్నారంట. సో చూడండి కానీ శృతి మించి కాదు, తగ్గించుకుని ఆ టైంని మీరు ఏదైనా ఆన్లైన్ కోర్స్ చేయండి, డాన్స్ నేర్చుకోండి ఆన్లైన్లో, లేకపోతే ఒక కోర్స్ చేయండి. అంతేగాని
పిచ్చ కమెంట్స్ పెట్టడానికి, లేకపోతే వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిపోతుందో అని చెప్పి క్యూరియస్గా చూడటానికి సోషల్ మీడియా వాడకండి. చక్కగా మీరు ఆన్లైన్ కోర్సెస్ చేయండి అండ్ ఆల్సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఈ పలానా రంగంలో ఏం జరుగుతుంది అలాగా. అండ్ ఓవర్గా తెలుసుకుంటే ఏమవుతుందంటే నా జీవితంలో ఇది లేదు అనే ఒక భయం ఎక్కువైపోతుంది, ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోతుంది. అందుకని శ్రీరెడ్డి చూడండి ఆ డ్రెస్ చాలా బాగుంది కదా, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది కదా అంటే నేను దీని వెనకాల ఒక డైటింగ్ చేస్తాను, దీని వెనకాల ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటాను, దీని వెనకాల మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నంతో కృషితోటే వస్తుంది. అది బాడీ అయినా సరే, లేకపోతే విజయం అయినా సరే, ఏదైనా సరే. సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఇలా తయారయ్యి వస్తేనే కానీ మిమ్మల్ని నా టాపిక్తో కట్ అయ్యలేనని తెలిసి ఇలా హాట్గా తయారయ్యి వస్తే నేను చెప్పే టాపిక్ చక్కగా వింటారని చెప్పి ఇలా తయారయ్యొచ్చాను. అయ్యో, మనసులో ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి రా. నాకు పెళ్ళి అవ్వాలి, నాకు ఒక మంచి మొగుడు రావాలని నేను పూజలు వ్రతాలు నోములు నోసుకుంటుంటే ప్రైవేట్గా కలుద్దామని చెప్పేసి ఎవడెవడో మెసేజ్లు పెడుతున్నాడు. అంతే, మీకు ఇదే అర్థమవుతుంది. ఎవరైనా చిన్న డ్రెస్ వేసుకుంటే చాలు వచ్చేస్తుంది ఇంకా ఈ రోజు నైట్కి అని అనుకుంటారు. వచ్చేస్తా, కానీ డ్రీమ్లోకి మాత్రమే, నిజంగా మాత్రం రాను. నా మట్టుకు నేనేదో యూత్ కోసం ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాను రా. వదిలేయండి రా, తప్పుడు క్యారెక్టర్ అని ట్రై చేయకండి రా. నేను పడను మీకు. ఏందో ట్రై చేస్తారు అసలు. అంటే పోతే వెంట్రుక వస్తే కొండ అన్నట్టుంది మీ పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఎక్కువ శారీస్ కట్టేస్తున్నాను కదా అని జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇది ఒక చిన్న డ్రెస్ వేసుకున్నాను రా. ఏదో రా సరదాగా నాకు చీర కట్టుకుని మీకే చూపిస్తాను, ఇదిగో ఇలా చిన్న డ్రెస్లు వేసుకుని మీకే చూపిస్తాను. నాకు ఎలాగో మొగుడు లేడు కదా, ఎవరికి చూపించుకుంటాను? ఇంకా ఏదేసుకుని ఒక ఇలాంటి గొలుసులు వేసుకుని మీకే చూపిస్తాను. ఇంకా నా బాడీ మీకే అంకితం అయిపోయింది. నేను ఇంకా నాకంటూ చూపించుకోవడానికి ఎవరు లేరు రా నా జీవితంలో. మనమంట ఎక్కువగా వీడియోస్ చూడటం వల్ల ఎవరైనా ఏడుస్తుంటే ఇదివరకు మనకి ఏమయ్యేది, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసేది. ఈ మధ్య కాలంలో ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడున్నా గానీ మనం రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. అంటే మన కళ్ళలో నీళ్లు రావడం, హార్ట్ బీట్ కొట్టుకోవడం అలాంటి ఏమీ, అంటే మన బాడీ సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే ఓవర్గా మనం ఇలా ఉండటం వల్ల. సో ఈ ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ అంటే మనం ఖచ్చితంగా అయ్యో పాపం, ఓ వావ్ నీ జీవితంలో చాలా మంచి జరిగింది, ఇలాగే పైకి రావాలి నువ్వు, ఇలాగే అలా మనం ఎమోషనల్గా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా? అందుకని ఓవర్గా చూడొద్దు. చక్కగా కొత్త కోర్సెస్ నేర్చుకోండి. ఎన్ని యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ కోర్సు ఆ కోర్సు అని చెప్పేసి ఏదేదో అంటున్నారు. లేదా మీరుండే రంగంలోనే అనేక వీడియోస్ చూడొచ్చు. ఆ వీడియోస్ చూసి మీరు ఇంకా మీ స్కిల్స్ ని పెంచుకోవచ్చు కదా, అలాంటివి చూడొచ్చు కదా. చెత్త ఎందుకు చూస్తున్నారు? అలాగే ఇంకొకటి ఏంటో ఇంకా ఏం తెలిసిందో తెలుసా? అసలు మన భవిష్యత్తు కోసం ఏం తీసుకోవాలి, ఈ రోజు నేను ఏం చేయాలి, రేపు స్కెడ్యూల్ ఏంటి నాకు అని ఆలోచించట్లేదంట. మనం రీల్స్ షార్ట్స్ ఓవర్గా చూడటం వలన, సోషల్ మీడియాలో ఎక్కువగా మనం ఎంగేజ్ అవ్వడం వలన. తెలుసుకోండిరా, మీకు తెలియకోకుండా వెనకాల ఎంత జరిగిపోతుందిరా, మొత్తం కింద ఎంత భూకంపం జరుగుతుంటే మనకు తెలియట్లేదు. మనం హ్యాపీగా ఈ రీల్ బాగాలేదు, ఇది బాగుంది, ఇది మొత్తం చూపిస్తుంది, ఇది కొంచెమే చూపించింది, దీనికి ఏదో కమెంట్ పెడదాం, దీన్ని ఏడిపిద్దాము. ఏంటా ఆంటీ నువ్వు చూపించేమన్నా ప్రయోజనం ఉందా, నీకు ఇంట్లో పని లేదా, మీ గ్యాస్ పొయ్యి ఎందుకు అలా ఉంది? చాలా చెడిపోతున్నారు రా బాబు, చాలా చెడిపోతున్నారు. బాగుపడండి రా. సో ఎక్కువ ఇలా చేయకండి. మరి మీలో అలాంటి పిచ్చి కమెంట్స్ పెట్టేవాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాతో ఓవర్గా కనెక్షన్ మెయింటైన్ చేసేవాళ్ళు, అట్లీస్ట్ మన అమ్మ నాన్నకు కూడా మనం ఓవర్గా టైం ఇవ్వం. కానీ సోషల్ మీడియా ఫోన్ లేకుండా బాత్రూంలో దొడ్డికెళ్తున్నా కూడా మనకి చేతిలో ఫోన్ ఉండాలి. దొడ్డికి కూడా అది చూస్తూ ఉంటే కింద పని కింద జరుగుతూ ఉంటుంది, పై పని పైన జరుగుతూ ఉంటుంది. మనం ఓవర్గా మ్యూజిక్ కూడా వినకూడదు. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ ఉండాలి. అసలు ఫోన్ ఎప్పుడు అసలు ఛార్జింగ్ అయిపోతుందంటే టెన్షన్, అమ్మో నా ఫోన్ నా చేతిలో ఉండదు, అప్పుడు కొంచెం సేపు నేను ఛార్జింగ్ పెట్టాలా అని చెప్పి బెంగ పెట్టేసుకుంటున్నారు పిచ్చిన కొడకల్లారా. అసలు ఇంత అడిక్షన్ ఏంట్రా ఫోన్ మీకు? నా ఫ్యూచర్లో నాకు పెళ్ళయ్యి నాకు భర్త వచ్చి అప్పుడు వేరే, అప్పటి వరకు మాత్రం ఎవరికి కాదు.
ఎందుకంటే నన్ను రెచ్చగొట్టకండి రా, ఎమోషనల్ చేయకండి ఇప్పుడు. అసలు ఈ మధ్యకాలంలో భర్త లేడని చెప్పేసి ఓవర్గా ఫీల్ అయిపోతున్నాను నేను ఈ మధ్య. ఏంటో మరి ఇదివరకు అంత బెంగ లేదు, ఈ మధ్యకాలంలో బెంగ ఎక్కువైపోయింది మొగుడు కోసం. నా మొగుడు ఎలా ఉండాలో తెలుసా? చక్కగా నేను చేసే ప్రతి పూజకి అవైలబిలిటీలో ఉండాలి, పక్కన కూర్చోవాలి, నన్ను గౌరవించాలి. ఆఫ్ కోర్స్ అయినా నేను పబ్లిక్లో చెప్పనబ్బా, నాకు చాలా ఉన్నాయి కొన్ని. అది అందరు అమ్మాయిలకి అలా ఫీలింగ్స్ ఉంటాయని అనుకోకూడదు. అందరు అమ్మాయిలు ఏమనుకుంటారు, నా మొగుడు డబ్బున్నవాడు ఉండాలి, నా మొగుడికి మొహం నిండా పెయింట్ వేసినట్టు తెల్లగా ఉండాలి, అలాగా ఇలాగా అనుకుంటారు. నాకు అలా కాదు. నన్ను చక్కగా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళాలి. మీరు తెలుసు అక్క, ఏంటక్క బాగా వయసు అయిపోయింది అలా మాట్లాడుతున్నాం అంటే, నేనేం అంత చిన్న బొప్పేం కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ నాకు పుణ్యక్షేత్రాలు వెళ్ళడం చాలా ఇష్టం. నేను చాలా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. ప్రయాణాలంటే నాకు పిచ్చి. సింగిల్గా వెళ్ళడానికి భయం వేసి వెళ్ళట్లేదు, కానీ నన్ను తిప్పేవాడు కావాలి, అండ్ చక్కగా దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు కావాలి, అండ్ 3 ఎక్కువ డబ్బక్కర్లేదు, ఎక్కువ అందగాడక్కర్లేదు, ఇంకా ఏంటో ఉన్నాయిలే, ఇప్పుడు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. పోలికలు ఎక్కువైపోయినాయి అంట వాళ్ళకుంది. ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, అదేదో పాట ఉంది కదా, అలాగే కంపారిజన్ ఎక్కువైపోయిందంట. అయ్యి బాబోయ్, ఆవిడ అదేసేసుకుంది, నాకు ఆ చీర కట్టేసుకుంది, నాకు ఇది లేదు నా జీవితంలో, నేనేమి సంపాదించుకోలేకపోతున్నాను, నా మొగుడు అలా లేడు, నా పిల్లలు ఇలా లేరు, నా పిల్లలు ఇలా చేయట్లేదు, నా పిల్లలు బాగా చదవట్లేదు, ఏదో కనబడుతుంది. అలాగా కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి అంట్రో. ప్రతిదీ ఎందుకక్క పెళ్లికి లింక్ కడతాం అంటే, ఇప్పుడు నాకు కావాల్సింది అదే. ఒక్కటి లేనందువల్ల ప్రతి ఒక్కళ్ళు నన్ను బెదిరించేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను థ్రెటన్ చేసేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు, వేరే వేరే ఛానల్స్కి వెళ్ళిపోయి మరి నన్ను బెదిరించేస్తున్నారు. నాకు మొగుడు లేడనే కదా మీ అందరికి ఇంత అలుసు. మరి నలుసులా చూస్తున్నారా మీరు, బాగా అలుసు తీసుకుని. అదే నా మొగుడు ఉన్నాడంటే మూతి మీద అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది మాకు ఆడపిల్ల. నా మొగుడు ఉంటే ఒకటి తిట్టేవాడు, ఒకటి కొట్టేవాడు అని ఒకటి ఉంటుంది. ఆడ కొట్టినా తిట్టకపోయినా పక్కన పడుకుంటే అట్లీస్ట్ మనకు సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. నా మొగుడు ఉన్నాడు, నాకు రేపొద్దున్న నాకు ఒంట్లో బాగోకపోతే ఒక టాబ్లెట్ వేస్తాడు, నేను ఎక్కడికైనా వెళ్తే నాకు సెక్యూర్డ్గా ఉంటాడు, నాకు ఫోన్ చేస్తే ఎత్తి సమాధానం ఇస్తాడు అని ఒకటి ఉంటుంది ఆడపిల్లలకి. అస్సలు హస్బెండ్ దాకా ఎందుకు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటేనే కాలర్ ఎగరేసుకుని తిరుగుతాం మేము ఆడపిల్లలం. ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది. వెనకాల కూర్చుంటేనే, పక్కన ఆ భుజం మీద చేస్తేనే నాకు ఒకడు ఉన్నాడు రా తెలుసా అని ప్రపంచానికి ఏదో చెప్పినట్టు ఉంటుంది, మేము ఏదో సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. నాకు హస్బెండ్ ఉన్నాడుగా, నాకు మా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా అన్నట్టు. నాకు ఆ ఫీలింగ్ మిస్ అవుతున్నాను రా జీవితంలో. నన్ను చేసుకో అనడమే కానీ ఎప్పుడైనా ఒక బయోడేటా పంపి, నా బయోడేటా ఇది, నీకు ఇష్టమైతే నన్ను చేసుకో అని చెప్పి సరైన బయోడేటా ఒకటి పంపించి చేస్తారా? నీ తొడలు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ మూతి బాగుంది, నీ మూతులు పళ్ళు బాగున్నాయి అని అంటామే కానీ టాపిక్ పక్కకి వెళ్ళిపోతుంది ఇంతకి. సో ఈ కంపారిజన్స్ వలన ఈ సోషల్ మీడియా రావడం వలన అక్రమ సంబంధాలు కూడా ఎక్కువైనాయి. ఏ మాటకు ఆ మాట ఫేస్బుక్లో, ఇన్స్టాల్లో కనెక్ట్ అయిపోయి చాలా మంది డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. సో ప్లీజ్ అబ్బా, మీరు ఏదో అనుకుంటారు, ఇన్స్టాలో చూసినాయి, ఫేస్బుక్లో చూసినాయి, అవన్నీ ఫిల్టర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు అనేకంగా అబద్ధాలు కూడా పెడతారు. అవి చూసి మీరు నిజాలు అనుకుని ఉన్న మొగుళ్ళను వదిలేసుకుని వెళ్తే ఎలాగా చెప్పండి? పాపం వాళ్ళు సడన్ గా పిల్లలు ఏమైపోతారు, సడన్ గా భర్త ఏమైపోతాడు, సడన్ గా ఇంకొక పెళ్లి, ఇంకొక జీవితం. అది అసలు ఒక పెద్ద షాక్ లాగా అయిపోయి వాళ్ళు అసలు చాలా సంవత్సరాలు అబ్బాయిలు బయటికి రాలేరు. ఇదిగో ఏదో తిక్కనా కొడుకులు అంటే తొందరగా బ్రేకప్ అనగానే బయటకు వస్తారు, కానీ పెళ్లి అలా కాదు. మొత్తం చుట్టాల్లో బదనాం అయిపోతాం, చుట్టాలు ఏం చెప్పుకోవాలో తెలియదు. వేరే వాడితో కనెక్షన్ పెట్టుకుందంటే ఇతనికి కరెంట్ లేదేమో అనుకుంటారు. వీడేమో పాపం వాళ్ళ కోసం కష్టపడి ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడి 2 డబ్బులు ఎక్కువ సంపాదిద్దామని చెప్పేసి ఈడు ఏదో కొంచెం బయట ఉంటే, ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తే
ఈ టైం నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఈ టైంలో వేరే వాళ్ళతో ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో కనెక్ట్ అయిపోయి ఇంటికి పిలిపించేసుకుని అండ్ రకరకాలు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అదొకటి జరుగుతుందంట, చూసుకోండి. అండ్ అందుకే ఎక్కువ సంపాదన మాట పక్కన పెట్టి కొంచెం ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వాలి, ఓకేనా? అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు, కానీ అలా జరగకుండా ముందే మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? ఏం చెప్తున్నా, వింటున్నా? అర్థమవుతుందా?